హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇవాల్టి బ్లాగ్ ఏంటి అంటే, అమెరికాలో పిల్లలకి సమ్మర్ యాక్టివిటీస్ అండ్ ఇంకా మామూలుగా ఇన్ జనరల్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అండ్ వాటికి ఎంత ఛార్జ్ చేస్తారు, మంత్లీ ఎన్ని క్లాసెస్ ఉంటాయి అనేది నేను ఇవాల్టి వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. సో ఈ వ్లాగ్లో మేము ట్రయల్ కోసం వచ్చాము అనమాట. సో ట్రయల్కి ఎంత ఛార్జ్ చేస్తారు, మంత్లీ ఎంత అనేది వీడియో ఎండ్లో చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో మాకు వెళ్ళగానే ఒక ఫామ్ ఇచ్చారనమాట. సో దీంట్లో మన బేసిక్ డీటెయిల్స్, పేరు, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అండ్ మన బాబు స్కూల్ ఏ గ్రేడ్ అనేది మనం మెన్షన్ చేయాలి. అండ్ మనం అసలు బాబులో ఏం ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటున్నాం వీళ్ళ దగ్గర నుంచి అని కొన్ని ఆప్షన్స్ మనకి ఇస్తారనమాట. సో మేమైతే వీడు ఎక్కువ అంటే సోషలైజ్ అవ్వడు, సో ఎక్కువ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, అందరితో మింగిల్ అవ్వాలి అంటే బయట వాళ్ళతో అని చెప్పి, అండ్ మెయిన్ డిసిప్లిన్ ఉండాలి మా బాబుకి అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసి ఆ ఆప్షన్స్ మేము చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు మాకు ఒక పాంప్లెట్ కూడా ఇచ్చిందనమాట. ఈ పాంప్లెట్లో మనం చూస్ చేసుకోవచ్చు. వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి. ఏ డే కావాలి, ఏ టైమింగ్స్ కావాలి అనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో మేము ట్రయల్ క్లాస్ తీసుకుంటే మాకు యూనిఫామ్ కూడా ఇచ్చారనమాట మా బాబుకి. చూడండి, కొరియన్ లాంగ్వేజ్లోనే మా బాబు పేరు క్రివి అని రాసి ఆ యూనిఫామ్ వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఆ యూనిఫామ్ బెల్ట్ ఎట్లా టై చేసుకోవాలి ఏంటి అనేది కూడా తను తీసుకెళ్ళి మా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. అండ్ వీడియోస్ కూడా చూపించిండు. Memberships, we don't really do any contracts or anything like that. Everyone just comes twice per week. Okay. And this is the monthly tuition. If you go on vacation or something happens where you have an extended absence, you would let us know, and then we would just give you credit or move your payment the number of days that you're out of the school. So that's a very straightforward way that we do things. సో మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఒకవేళ యాబ్సెంట్ అయినా కూడా లేదా మనం అటెండ్ కాలేకపోయినా ముందే ఇన్ఫామ్ చేస్తే ఆ పేమెంట్ క్రెడిట్ అయినా చేస్తారంట, లేదా మనకి నెక్స్ట్ మంత్కి క్లాసెస్ అయినా మూవ్ చేస్తాము అని చెప్పేసి తను మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. సో తర్వాత అది అయిపోయినాక మా బాబుని తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఎవ్రీబడి గ్రీట్ చేసి క్లాప్స్ కొట్టి హాయ్ హలో చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు అందరూ. అండ్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట మా బాబుకి, ఎట్లుంటుంది ఏంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు. దీంట్లో బ్లాక్ బెల్ట్, యెల్లో బెల్ట్, వైట్ బెల్ట్ ఉంటుందంట. సో వైట్ అంటే స్టార్టింగ్లో వెళ్ళే వాళ్ళకి, తర్వాత ఎల్లో వచ్చేసి దాని నెక్స్ట్ లెవెల్, రెడ్ దాని నెక్స్ట్ లెవెల్, బ్లాక్ దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో వీళ్ళ లాంగ్వేజ్లో, కొరియన్ లాంగ్వేజ్లో 1 2 3 ఏమంటారు అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. అంటే గ్రీటింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది వీళ్ళ లాంగ్వేజ్లో ఏముంటాయి అనేది డిస్ప్లే చేసి కిడ్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. When we switch feet, we say, I'll do that. Yellow stripe belt, kicking stand, go! White belt, kicking stand, go! అండ్ ఇక్కడ 3 years పిల్లల నుంచి వస్తున్నారనమాట. సో ఇక్కడ మెయిన్ వీళ్ళ పర్టికులర్ టార్గెట్ ఏంటి అంటే, పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉండడం అనేది వీళ్ళ టార్గెట్ అనమాట. సో మాకు అది బాగా నచ్చింది, మాకు కావాల్సింది కూడా అదే అనమాట. అండ్ ఇక్కడ కిడ్స్ అంటే ఎక్కువ అయితే ఇండియన్స్ చాలా తక్కువ ఉండే, ఎక్కువ అమెరికన్స్ ఉండే అనమాట. సో క్లాస్ వచ్చేసి ఓవరాల్గా 40 minutes క్లాస్ ఉండే. సో లాస్ట్ 20 minutesకి అయితే వీళ్ళందరూ 4 ఆ రోజే జాయిన్ అయిన పిల్లలు అనమాట. సో 4కి ఒక ట్రైనర్ని అసైన్ చేసారు వాళ్ళు. సో లాస్ట్ 20 minutes ఈ క్లాస్ ఉండే అనమాట. సో ఓవరాల్గా మాకు బాగా నచ్చేసి మేము వెంటనే 1 monthకి తీసేసుకున్నాం అనమాట. సో ట్రయల్కి అయితే $49, ట్రయల్లో 3 క్లాసెస్ ఉంటాయి, దానికి $49. అది అయిపోయినాక ఇంకా మేము 1 month తీసుకున్నాం. 1 month ఎవ్రీ మంత్ వచ్చేసి $175, 8 క్లాసెస్ అనమాట. సో మాకైతే బాగా నచ్చింది. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్.
మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ చూడండి, ఈవినింగ్ 7 అవుతుంది. ఇంకా నేను బయట చూడలేకపోతున్నా, ఎండ చాలా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.